ఏ దేవుని పాదాల చెంతకు మనం వచ్చామో ఆ దేవుడు చూచే దేవుడు, వినే దేవుడు, సర్వమును ఎరిగిన దేవుడు. కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో ఆ కుటుంబంలో ఉన్న స్త్రీ చాలా నలిగిపోతూ ఉంటుందండి, చాలా శ్రమ ఎదుర్కొంటూ ఉంటుంది, కానీ ఎవ్వరికి చెప్పుకోలేదు. అమ్మగారి ఇంటికి చెప్పుకుందా అంటే మా అమ్మ బాధపడుతుందేమో, నేను ఇక్కడ ఇంత కష్టపడుతుందని అమ్మకి చెప్పదు. ఇక భర్తే కదా బాధ పెట్టేది, ఇంకా ఆయనకి ఏం చెప్తుంది? పోనీ అత్తమామలకి ఏమైనా చెప్తే వాళ్ళంటారు వాళ్ళ కొడుకునే సపోర్ట్ చేసుకుంటారు కదా, మా అబ్బాయి కరెక్ట్, నువ్వే తప్పు అంటారు. పోనీ ఇంకెవరికైనా పక్కింటి వారికో ఎదురింటి వారికో స్నేహితులకో పంచుకుందామంటే నా ఇంటిని నేను ఎందుకు బయట పెట్టుకొని, మా విలువ నేను ఎందుకు తీసుకోవాలి, మా ఇంటి పరువు నేను ఎందుకు పాడు చేసుకోవాలని ఒక్కరే లోలోపల కుమిలిపోయి నలిగిపోతూ ఉంటారండి. కానీ దేవాది దేవుడు ఇశ్రాయేలీయులను గురించి చెప్పిన మాట మోషేకు, నేను నిశ్చయంగా వారి శ్రమ